శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారదుని వివాహ వృత్తాంతం. నారదుడు ఇట్లు పలికెను: ఓ మహాభాగ, అంతయు మీ నుంచి తెలుసుకుంటుని. కోరదగింది మిగిలింది ఏమీ లేదు. బ్రహ్మవైవర్తం ఎంతో అపూర్వ పురాణం. కోరిన దాన్ని ఇచ్చినది. ఓ జగద్గురు, ఇప్పుడు ఏమి చేయాలో దాన్ని నాకు చెప్పుడు. తపస్సు చేసుకుంటూ ఆజ్ఞ దయచేయడు. హిమాలయానికి వెళ్ళెదనగా అందుకు శ్రీనారాయణుడు ఈ విధంగా చెప్పెను: ఉపబర్హనుడు అను గంధర్వుడు 50 మంది స్త్రీలకు ప్రతి పూర్వజన్మలో వాడివి నీవే. ఇప్పుడు బ్రహ్మపుత్రుడవు. అందులో ఒక స్త్రీ రమ్యమైనది. తపస్సుతో పరుడైన శంకరుని ఆరాధించి వరం పొందింది. ఇష్టమైన నారదుని పతిగా పొందింది. ఆమె ఇప్పుడు సృంజయుని కన్య. స్వర్ణాన్ని కక్కున్నది. మహా ఉదర. ఆమెను వివాహం చేసుకో. శంకరుని ఆజ్ఞ ఎట్లు వ్యర్థం కాగలదు? సుందరీమణుల్లో సుందరి, కోమల, కమలా వంటి కాంతి కలది, పతివ్రత, మహాభాగ, రమ్యమైనది, చాలా ప్రియంగా మాట్లాడినది, కామకి, కమనీయ, ఎల్లప్పుడూ చాలా స్థిరమైన యవ్వనం కలది. బ్రహ్మ రాసిన ప్రాచీనమైన కర్మను ఎవడు తప్పించగలడు? 100 కోట్ల కల్పంలైనను కర్మ అనుభవించక క్షీణించదు. శుభమైన అశుభమైన చేసిన కర్మఫలాన్ని తప్పక అనుభవించాలి అని చెప్పినంతట సౌనకాది మహామణులతో నారాయణుని మాట విని నారదుడు మనసులో బాధపడుతూ నమస్కరించి త్వరగా సృంజయుని ఇంటికి పోయెను అని చెప్పగా సౌనకుడు: ఓ మహాభాగా, ఓ సూతుడా, నారదుని వివాహం గురించి అడగగా వారి పరమాద్భుతం ఎంత అపూర్వమైనదో, రహస్యమైనదో, సరసమైనదో, పురాతనమైనదో విన్నావా? అతీంద్రియుడు ముని బ్రహ్మపుత్రుడైన నారదుని వృత్తాంతం ఇప్పుడు వినదలుచుతుంది అని అనగా సూతుడు: నారదుడు మూఢరూపుడై తపస్విని మహాభాగురాలు విష్ణువ్రత పరాయణురాలైన సృంజయుని కన్యకను చూశాను. ఆయన అందరి దేవతలతో కూడి ఉన్న రమ్యమైన బ్రహ్మసభకు పోయి తండ్రికి నమస్కరించి శాంతుడై అంతఃతత్వాన్ని ఆయనకు చెప్పాను. బ్రహ్మ ఆనందించిన ముఖంతో శుభమైన వార్తను విని తపస్వైన పుత్రునితో సంభాషించి రత్నాలతో నిర్మించిన విమానంపై దేవతలతో పాటు శుభక్షణమందు పుత్రుని ముందు పెట్టుకుని సృంజయుని మందిరానికి వెళ్ళాను. ఆ వార్తను విని సృంజయరాజు రత్నాభరణాలతో అలంకరించబడ్డ రమ్యమైన కన్యకను తెచ్చి ఆనందంతో నారదునికి ఇచ్చెను. మనలు, ముత్యాలు మొదలైన తన సర్వస్వాన్ని దక్షిణగా ఇచ్చి చేతులు జోడించి ఆమెను కన్యాదానం చేశాను. బ్రహ్మకు కన్యను సమర్పించి యోగుల్లో శ్రేష్ఠుడైన ఆ రాజు చాలా పెద్దగా ఓ వత్స అని పలుకుచూ: ఓ కమలలోచన, నా ఇంటిని విడిచిపోవచ్చున్నావు. నీవు లేక నా ఇల్లు శూన్యం. నేను ఘోరమైన అరణ్యానికి వెళతాను. నిన్ను విడిచి జీవించుట చావుతో సమానమని పలుకుతూ దుఃఖిస్తుండగా ఆ కన్య తండ్రికి, ఏడుస్తున్న తల్లికి నమస్కరించి తల్లిని విడిచి తానును ఏడుస్తూ బ్రహ్మరథాన్ని ఎక్కినది. ధాత ఆనందంతో భార్యతో కూడిన పుత్రుని తీసుకుని దేవేంద్రుల మునులతో కూడి బ్రహ్మలోకానికి పోయెను. మంగళకర్మ పూర్తిగా ముగిసిన తరువాత బ్రాహ్మణులను భుజింపచేసెను. దేవతలను సిద్ధులను భుజింపచేసి దుందుభిని వాయించమనెను. మునిశ్రేష్ఠుడైన నారదుడు పూర్వకర్మ చేత బాధితుడైనాడు. ఎవని పూర్వకర్మ ఎట్టిదో దాన్నెవరూ తప్పించుకోలేరు. ఓ విప్ర, అది దాటరానిది. రమ్యమైన మంచి వాసన గల చందనం పోయబడ పూలపాన్పు యందు అతడు తన స్త్రీతో కూడి రమించెను. అతడికి రాత్రింబగలు తెలియలేదు. ఇట్లా మునిసత్తముడు వివాహం చేసుకుని తపం విరమించను. మనోహరమైన వటముల మందు బ్రహ్మలోకమందుండగా ఆ సమయాన అక్కడికి నగ్నంగా బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ భగవాన్ సనత్కుమారుడు సాక్షాత్తు పిల్లవాని వలె వచ్చను. అతడు సృష్టికి పూర్వపు వాడు, కానీ వయస్సు చూడగా 5 సంవత్సరాల వాని వలె ఉండను. తలపై కొప్పు లేదు, ఉపనయనం కాలేదు, వేదము సంధ్య ఏమీ లేనివాడు, కృష్ణ అను మంత్రాన్ని జపిస్తున్నవాడు. అతడికి నారాయణుడు గురువు. అనంతమైన కల్పకాలముల వరకు 3 భ్రాతలతో కూడి ఉన్నాడు. నా శృతులకు ఆయన నాయకుడు, జ్ఞానుల యొక్క గురువులకు గురువు. దూరం నుండియే నారదుడు సజ్జనుల్లో శ్రేష్ఠుడైన సనత్కుమారుని చూసి త్వరగా శిరస్సు వంచి అతనికి దండం వలె ప్రణామం చేశాను. బాలుడు నారదుని చూసి నవ్వి పరమార్థం ఇట్లు చెప్పాను: ఓ భ్రాత, ఏమి చేస్తున్నావు? ఒక యువతికి పతి అయిన వాడా? క్షేమమా? మీ దంపతులకు ప్రేమ పెరుగుతున్నదా? ప్రతిరోజు అది నిత్యనూతనమైనది. జ్ఞాన మార్గానికి బేడం, భక్తి ద్వారానికి బంధనం, మోక్ష మార్గానికి అడ్డంకి, బహుబంధనములకు కారణం. పాపి అయిన నరాధముడు అమృతము అను బుద్ధితో పరుడైన నారాయణుని వదిలి విషం తాగుతున్నాడు. ఈ నీ మనస్సు విషయాల యందున్నది. అట్లు ఉన్నవాడు మాయతో వంచితుడై అమృతాన్ని వదిలి విషం తినను. ఈశ్వరునికి తప్ప కర్మ చేయువాడు అందరికీ కామభోగం ఉన్నది. మనం విధాత పుత్రులమని ప్రాణులకు ఆ బుద్ధి ఉండాలి.
నీకు భోగం లేకపోయినా మరి గంధర్వ జన్మ ఎట్లు వచ్చింది? దాసీసుతుడు ఎట్లయ్యావో, భక్తుల సంగతితో ఎట్లు ముక్తుడవయ్యావో, ఓ భ్రాత, మాయామయమైన ప్రియను వదలము, తపస్సుకు బయలుదేరము. చాలా పుణ్యమైన భారతదేశంలో తపస్సుతో మాధవుని సేవించము. మనకు ఈశుడు పరుడు తన స్థానాన్ని ఇచ్చేవాడు అయిన నారాయణుడుండగా విషయములకు లోనై గుడ్డివాడవైతివి, మాయచే వంచబడితివి. ఇది నిశ్చయం. కృష్ణాను 2 అక్షరములు గల మంత్రం స్వీకరించము. అన్ని మంత్రాల సారం కన్నను అది సారమైనది, పరము కన్నా అపరమైనది. అన్ని పురాణాల్లో, 4 వేదాల్లో, ధర్మశాస్త్రాల్లో, తంత్రాల్లో దేనికన్నా పరమమైన మంత్రం లేదు. సూర్యపర్వంలో పుష్కర క్షేత్రమందు నారాయణుడు నాకు దీన్నిచ్చెను. అనేక కల్పాల కాలం దీన్ని జపించి నేను అందరి చేత పూజించబడుచూ తిరుగుతున్నాను అని పలికి అతనికి స్నానం చేయించి శ్రేష్టమైన పరమైన మంత్రం ఇచ్చాను. పవిత్రమైన మనలమాలతో రాత్రింబగళ్ళు జపించమని చెప్పి అతనికి శుభాశీసులిచ్చి వైష్ణవాగ్రణి మంత్రం కూడా ఇచ్చి సనాతనుడైన భగవంతుని చూచుటకు గోలోకానికి వెళ్ళెను. నారదుడు కోరదగిన సర్వశ్రేష్టమైన సిద్ధినిచ్చే మంత్రాన్ని పొందినందువల్ల అతనికి శ్రీకృష్ణునిపై నిశ్చలమైన భక్తి కలిగింది. అది పూర్వకర్మలను తెగకోయినది. మాయామయమైన భార్యను వదిలి భారతవర్షానికి తపస్సుకై వెళ్ళెను. నారదముని కృతమాల నదీ తీరమందు పరుడైన శంకరుని చూసి శివునికి తలవంచి నమస్కరించెను. ఆ భక్తునితో భక్తవత్సలుడైన జగన్నాథుడు శివుడు ఇట్లా పలికెను, ఓ నారద, నిన్ను చూసి నీ తేజస్సు చేత ప్రసన్నుడనైతిని. భక్తుల దర్శనమైన నాడు అది ప్రాణులకు మంచి రోజు. దేహదారులకు భక్త సంగమం వల్ల ఇదే పరమమైన లాభం. వైష్ణవుని చూసిన వాడు అన్ని తీర్థాల్లో స్నానం చేసినట్లే. అన్ని తంత్రముల కన్నను చాలా దుర్లభమైన మహామంత్రం పొందితేవి కదా. నా కొడుకైన స్కందనికి గణేశునికి దాన్ని నేను ఇచ్చితిని. గోలోకంలో రాసమండలంలో కృష్ణుడు నాకిచ్చెను. బ్రహ్మ ధర్మునికి, ధర్ముడు నారాయణునికి ఇచ్చి ఉండెను. బ్రహ్మ సనత్కుమారునికి, అతడు నీకు ప్రసాదించెను. మంత్రమును తీసుకున్నంత మాత్రం చేత జనులు నారాయణులవుదురు. ఇంకేది ఆలోచించరాదు. కాలమనియో కాలం కాదనో శుభమనో అశుభమనో ఆలోచించరాదు. దీని పురస్చరణ 5 లక్షల జపం. సామవేదంలో చెప్పిన ధ్యానంతో వైష్ణవుడు ధ్యానించాలి. ధ్యానం అనేది పాపములను కాల్చివేయను, కర్మమూలాన్ని ఛేదించెను. కృష్ణుడు వర్షమేఘం వలె శ్యామల వర్ణుడు, పిల్లవాడు, పచ్చని వస్త్రం ధరించేవాడు, 100 కోట్ల చంద్రులంత సౌందర్యవంతుడు, సాటిలేనివాడు, పరముడు, అమూల్య రత్నభూషణ సమూహాలచే అలంకరించబడినవాడు, ఒంటి నిండా చందనం అరముకుని కౌస్తుభమణితో ప్రకాశించుచున్నవాడు, ఈ తలలో నెమలిపించం మాలతీమాలతో అలంకరించబడినవాడు, కొద్దిగా నవ్వుతున్న ప్రసన్నమైన ముఖం కలవాడు. శివుడు మొదలగు వారు అతడిని నిత్యం ఉపాసించెదరు. ఆయన ధ్యానమున కందడు. ఆయన్ను ఆరాధించుట కష్టం. నిర్గుణుడు, ప్రకృతికి పరమైన వాడు, అందరికీ పరమాత్మ. భక్తుల్ని అనుగ్రహించుట కొరకు రూపమెత్తిన వాడు, వేదాలకు చెప్పరాని వాడు. అట్టి పరుడైన సర్వేశ్వరుని భజించెను. ఈ ధ్యానంతో అతన్ని ధ్యానించాలి. అతడు సనాతనుడు, భగవంతుడు, సత్యము, నిత్యము, పరాత్పరుడు, పరమానందుడైన అతన్ని భజింపమని పలికి శంభుడు తన స్థానానికి వెళ్ళెను. ఆ జగన్నాథునికి నమస్కరించి నారదుడు తపస్సుకు వెళ్ళెను. నారదుడు శ్రీహరిని స్మరించి యోగంతో శరీరం వదిలి పద్మ అర్చించిన హరిపాద పద్మములందు విలీనమయ్యను. ఓం శాంతి శాంతి శాంతి.